వేల రెట్లు అంటే ఎన్ని వేల రెట్లు కూడా చెప్తాను నేను. 61,000 రెట్లు ఎక్కువ. మామూలుగా 1,00,000 రెట్లు ఎక్కువ, 2 లక్షలు ఎక్కువ, 10 లక్షలు రెట్లు అంటాం కదా. ఇక్కడ కాంక్రీట్ గా చెప్పొచ్చు మనము 61,000 రెట్లు ఢిల్లీ కంపారిజన్ లో ఆంధ్ర కంపేర్ చేస్తే అన్ని వేల రెట్లు ఎక్కువ. అక్కడ ఇందులో పొలిటికలైజ్ అయ్యిందా అవ్వలేదా అన్న జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అది వెరీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అయిపోతుంది వాళ్ళు. బట్ ఏంటంటే సిట్ చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ మీద చాలా మంది అసంతృప్తి వెలుపుచ్చుతున్నట్టు మాట అయితే వాస్తవం. ఎందుకంటే అందరికీ తెలుసు అది సిట్ అంటే స్వయంగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగుల్లో ఎన్నో మీటింగ్ లో ఈ మద్యం గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది, నారా లోకేష్ గారు ప్రస్తావించడం జరిగింది, కామన్ మ్యాన్ మాట్లాడడం జరిగింది, అట్లాగే మిగతా పార్టీలు మాట్లాడడం జరిగింది. అప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ ఆవిడ అమిత్ షా గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కొన్ని వందల మంది ప్రాణాలు పోయినాయి. ఇప్పటికీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇదంతా ట్రూత్. దీంట్లో మరి ఎటువంటి అనుమానం మనము పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ నా నా అనుమానం ఏంటంటే బెవరేజెస్ కార్పొరేషన్ కంప్లైంట్ ఇవ్వటమే పెద్ద బూతు అనేది నేను అనుకుంటున్నా యాజ్ ఎ లీగల్ గా. 1,00,000 కోట్ల బిజినెస్ చేసింది బెవరేజెస్ కార్పొరేషన్. అక్కడ ఎంప్లాయీస్ ఇంకోటి పక్కన పెట్టేద్దాం. బెవరేజ్ కార్పొరేషన్ మళ్ళీ దీనిలో కంప్లైంట్, నిందితుడే కంప్లైంట్ ఇచ్చాడేమో అని అనుమానం. ఒక ఇండివిజువల్ ఇస్తే దాని విషయం వేరు. కార్పొరేషన్ లో పనిచేసేటువంటి స్థాయి అంటే వ్యక్తి కాదు, ఇండివిజువల్ గా ఎవరు ఇవ్వరు కదా. అక్కడ బెవరేజ్ కార్పొరేషన్ ఇచ్చినట్టే లెక్క. అదే ఈ కేసుకు పెద్ద అడ్డంకి ఏమో, కంప్లైంట్ చేయటంలోనే అడ్డంకి ఏమో అనేది లీగల్ గా నాకున్నటువంటి అభిప్రాయం. మేబీ ఐఎమ్ రాంగ్ ఆర్ రైట్, నాకు అది నేను చెప్పలేను. అది ఏ కాంటెక్స్ట్ లో దాన్ని తీసుకొచ్చారు అన్న దాని మీద నేను దాని జోలికి వెళ్ళలేను. అయితే ఈ లిక్కర్ స్కామ్ అన్నది స్లోగా ఇన్వెస్టిగేషన్, కొన్ని అరెస్టులతోటి అట్లాగా తూతూ మంత్రంగా జరిపారు అన్నది ప్రజల్లోనూ మీడియాలోనూ మాట్లాడుకుంటున్నట్టు మాట. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి కానివ్వండి, లేకపోతే కొన్ని వార్తాపత్రికలు కానివ్వండి, లేకపోతే కొన్ని టీవీ ఛానల్ కానివ్వండి, వీటి మీద రాస్తున్నటువంటి మాట వాస్తవం. అయితే నేను అనుకోవడం ఏంటంటే నేను చెప్పినటువంటి పబ్లిక్ పర్పషన్ ఏదైతే ఉందో దాని వెనకల బలమైన కారణాలు ఉండొచ్చు. లేదంటే ఒక ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు రైట్ టైం, రైట్ చాయిస్ అండ్ రైట్ అప్రాపరియేట్ యాక్షన్ అనే దాని మీద ఇంతకాలము ఆగడానికి కావలసినటువంటి మెటీరియల్ సమకూర్చుకోవడానికో, లేకపోతే అప్రాపరియేట్ టైంలోనే మనము దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ కూడా ఆలోచిస్తూ ఉంటాయి. ఆ కాంటెక్స్ట్ లోనే ఇది కొద్దిగా డిలే అవుతుంది అనేది నా అభిప్రాయమే తప్ప పబ్లిక్ అంటుకోనుకున్నట్టు, పబ్లిక్ ఉన్నటువంటి డౌట్ కూడా నేను చెప్పాను ఏమేమి అనుకుంటున్నారు అనేది. ఆ డౌట్లు అన్ని కూడా అబద్ధం అని నేను బలంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే వాటిలో చాలా సందర్భాల్లో విజయసాయి రెడ్డి కానివ్వండి, లేకపోతే మిథున్ రెడ్డి కానివ్వండి, లేకపోతే మిగతా ముఖ్యమైన లీడర్లు కానివ్వండి, వీళ్ళంతా ఈవెన్ సజ్జల రామకృష్ణతో సహా మొత్తం అందరినీ దీంట్లోకి మొత్తం తాడు లాగి పట్టుకొచ్చి దీంట్లో కూర్చోబెట్టారు. ఇందులో ఏదో మిరాకిల్ జరిగిపోద్ది, లేకపోతే ఎందులో ఏదో తప్పించుకునేస్తారు, నిందుకు తప్పించుకుంటారు అని అయితే అనుకోను. దానివల్లనే, ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దీంట్లో ఎంటర్ అయింది, సిబిఐ దీంట్లో ఎంటర్ అయింది, వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అంటే ఇక్కడ మీకు చిన్న క్లారిటీ ఇవ్వాలి వెంకటకృష్ణ గారు. సిట్ అనేది స్టేట్ ఆర్గనైజ్ చేసినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇనిషియేటివ్ తీసుకోదు. ఎందుకు తీసుకోదు అంటే వీళ్ళు కనుక ట్రాన్స్ఫర్ చేస్తే, లేదు వీళ్ళు గనక ఏదైనా కేసు క్లోజ్ చేస్తే సందర్భంలో దాన్ని ఇనిషియేట్ చేస్తారు తప్ప వీళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ జరుగుతున్నప్పుడు, అలాంటప్పుడు సిబిఐ ఒకసారి అరెస్టు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఒక అరెస్టు, లేకపోతే సిట్ ఒకసారి అరెస్టు, ఒకే కేసులో 3 సార్లు అరెస్ట్ ఉండదు. అది జరగదు. దట్ ఈస్ నాట్ ఇన్వెస్టిగేషన్ పార్ట్. సిట్ గనక యాక్షన్ తీసుకున్న కేసు డ్రాప్ చేసినప్పుడు అలాంటి పరిస్థితుల్లో మిగతా ఏజెన్సీస్ వస్తాయి, దానిపైన చేసుకుంటారు. ఆ రోజు ఉన్న పరిస్థితులకి వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ చూపించి ఆ కేసులో అరెస్ట్ చేయాలనుకుంటే చేస్తారు, లేకపోతే అది కూడా లేదు. బట్ సిట్ ఇన్వెస్టిగేషన్ చేసేంత వరకు, సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్ చేసేంత వరకు కూడా
ఎటువంటి పరిస్థితుల్లో సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంథింగ్ డిఫరెంట్. మనీ లాండరింగ్ వాటి మీద వీటి మీద ఇప్పుడు మనం ఆ కారుమూరి వాళ్ళ అబ్బాయి విషయంలో సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరించింది ఆ కేసులో. కాబట్టి ఆ మనీ లాండరింగ్ కేసు వేరు, సిట్ ఇన్వెస్టిగేషన్ పార్ట్కి వచ్చేసరికి మనీ లాండరింగ్ మీద చేయదు, నేరం చేశారా లేదని మాత్రమే చేస్తుంది. సో మనీ లాండరింగ్ విషయంలో ఒకవేళ అరెస్ట్ జరిగితే జరగచ్చు, దట్ ఈస్. బట్ ఇక్కడ ఓవరాల్ గా మనం కనుక తీసుకుంటే నా ఉద్దేశంలో అప్రాపరేట్ టైంలో ఏజెన్సీస్ పని చేస్తాయి. కావాల్సిన మెటీరియల్ కానివ్వండి, లేకపోతే కావాల్సిన సమాచారం కానివ్వండి, మొత్తం అంతా కూడా ఆల్రెడీ వాళ్ళకు ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ రైట్ టైం టు అప్రోచ్ అనే ఒక పాలసీని కూడా ఫాలో అవుతూ ఉంటాయి. అంటే నేరుగా వెళ్ళి ఏదో ఆషామాషిగా అట్లా లోపలికి వెళ్ళి ఒక వారెంట్ ఇచ్చేసి నేను తీసుకొచ్చి పట్టుకొచ్చే అంత పర్సనాలిటీస్ ఈ కేసులో లేరు. చాలా పెద్ద పెద్ద పర్సనాలిటీస్ ఉన్నారు. సో అప్రాపరేట్ టైంలో దీని మీద యాక్షన్ ఖచ్చితంగా ఉండబోతుంది. ఇదేం మూలాబడలేదు, లేకపోతే ఇంకోటి కాలేదు. మీరు కేజ్రీవాల్ తో పోల్చొచ్చు. కేజ్రీవాల్ తో పోల్చేటప్పుడు ఏంటి నేను అనేది అంటే అక్కడ 100 కోట్లు ఒకటి ఎలక్షన్ ఉంది. యూ ట్రై టు అండర్స్టాండ్ నేను ఏం చెప్తున్నాను. ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తారు తొందరగా అంటే నేను అవన్నీ ఏం చెప్పను, కానీ నేను చెప్పడం కాదండి, మీరు అన్నదాంట్లో తీసుకుంటా. నేను కరప్షన్ ఎలక్షన్ అన్నారు, ఇక్కడ కరప్షన్ ఉంది, ఇక్కడ కూడా ఎలక్షన్ వస్తానే ఉంటాయి. వాట్ ఎవర్ యూ ఇంటర్ప్రెట్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కన్ఫర్మ్ దట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు ఇంటర్ప్రెట్. ఓకే, చేయలేదు నో బ్రదర్, నేనేం ఇంటర్ప్రిట్ చేయాలా. మీరు కరప్షన్ ఎలక్షన్ ఢిల్లీలో వచ్చినా అందుకే ముందు మూసారా అన్నారు. అంటే ఇక్కడ ఎలక్షన్ వచ్చినప్పుడు మూస్తారా? అప్పుడు దాకా వెయిట్ చేస్తారా? అంటే అన్ని ఎలాబరేట్ గా మనమేమి కన్ఫర్మ్ చేయలేము. దాన్ని అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి కొన్ని డైరెక్ట్ గా చెప్తాం, కొన్ని ఇండైరెక్ట్ గా చెప్తాం. సో అప్రాపరేట్ టైంలోనే కొన్ని యాక్షన్స్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అది అన్ఫేర్ కదా సాగర్, అట్లా చేయడం అని. ఇప్పుడు దర్యాప్తు జరగాల్సిన తరహాలో జరుగుతూ ఉండాల్సిందే. ఇప్పుడు వరకు 40 మందిని దీంట్లో అక్యూజ్డ్గా చేర్చారు. అందులో అందరూ ఆల్మోస్ట్ అరెస్ట్ అయ్యి బెయిల్స్ మీద బయటకు వచ్చారు. నిన్నగాక మొన్న కూడా ఒక ఇద్దరినో విదేశాల నుంచి తీసుకొచ్చారు. ఏదో సంథింగ్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఏదో జరుగుతోంది. కానీ దీంట్లో అంతిమ లబ్ధిదారుడుగా అందరూ భావిస్తున్న వ్యక్తికి కానీ లేదా అతని కింద ఇంకొక 2-3 వరకు ఉండే అవకాశం ఉందంటున్నారు. వాళ్ళ వరకు కానీ ఈ దర్యాప్తు ఎందుకు వెళ్ళలేదు, కనీసం విచారణకు కూడా ఎందుకు పిలవలేదు అనే దగ్గర అందరికీ ఒక రకమైన అనుమానాలు వస్తున్నాయి. ఏదో జరుగుతోంది, సంథింగ్ ఫిషీగా ఉంది ఈ కేసు. ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తినే వదిలేశారు. ఆయన స్వయంగా పాలసీ రూపకల్పనలో నేను కూడా పాల్గొన్నాను అని చెప్పిన వ్యక్తిని, నేను కూడా 100 కోట్ల రూపాయల డబ్బులు ఇప్పించానని చెప్పిన వ్యక్తిని వదిలేశారు. ఏదో 4 సార్లు విచారణ పిలిచారు, వదిలేశారు. ఆయన ఎవరైతే చెప్పాడో రాజ్ కేసిరెడ్డి వ్యక్తి అసలైన కీలకమైన వ్యక్తి అని ఆయన చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డిని పక్కకు